హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్సో బిల్స్ ఆఫ్ యాప్లో ఏఈపీఎస్ ద్వారా బ్యాలెన్స్ ఎంక్వైరీ కేస్ విత్డ్రాల్ ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్స్ప్రెస్సో బిల్స్ ఆఫ్ యాప్లో లాగిన్ అయ్యే ముందు యూజర్ కోడ్, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లొకేషన్ ఆన్లో ఉండేలా చూసుకోండి. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలి కనుక ముందుగా బయోమెట్రిక్ డివైస్ను ఓటీజీ కేబుల్తో కనెక్ట్ చేసి ఉంచండి. ఓటీజీ ఆప్షన్ను ఎనేబుల్ చేయండి. ఇప్పుడు లాగిన్పై టచ్ చేసిన వెంటనే పాపప్ వస్తుంది. క్యాన్సల్ ఇవ్వండి. మెయిన్ సర్వీసెస్లో ఏఈపీఎస్ ఆప్షన్ను ఎంచుకోండి. ఇందులో 4 ఏఈపీఎస్ సర్వర్లు అందించడం జరిగింది. ఈ ఒక్క యాప్లోనే ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్, ఐసిఐసిఐ ఏఈపీఎస్, ఎయిర్టెల్ ఏఈపీఎస్, ఎన్ఎస్డిఎల్ ఏఈపీఎస్ ఈ 4 విధాలుగా ఏఈపీఎస్ సర్వర్లు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్లో నుంచి చూపించబోతున్నాను. బ్యాలెన్స్ ఎంక్వైరీ కేస్ విత్డ్రాల్ చేయాలంటే ముందుగా సిఎస్పి ఐడి తీసుకున్న వారు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్పై టచ్ చేసిన వెంటనే డివైస్ పర్మిషన్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి. కనెక్ట్ చేసిన బయోమెట్రిక్ డివైస్ వెలగడం జరుగుతుంది. వెంటనే సిఎస్పి ఐడి తీసుకున్న వారు నొక్కి పెట్టండి. రైట్ మార్క్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన వెంటనే క్లోజ్ పై ట్యాప్ చేయండి. కస్టమర్ యొక్క బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలి కనుక ఫస్ట్ విత్డ్రాల్ పై టచ్ చేసిన వెంటనే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఆప్షన్ను ఎంచుకోండి. సెకండ్ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి. థర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోర్త్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. చాలా సులభంగా కస్టమర్ యొక్క ఆధార్ ఫోటో తీసిన వెంటనే ఆధార్ నెంబర్ ఫిల్అప్ చేస్తుంది. చివరగా ఫింగర్పై టచ్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క ఫింగర్ బయోమెట్రిక్ డివైస్పై ఉండేలా చూడండి. నోటిఫికేషన్ పైనుంది చూడవచ్చు. క్యాప్చర్ సక్సెస్ అయిన వెంటనే కస్టమర్ యొక్క బ్యాంక్ నేమ్, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆధార్ నెంబర్, చివరి 4 నెంబర్లు ఇలా కనబడడం జరుగుతుంది. దానిపై టచ్ చేసిన తర్వాత విత్డ్రాల్ చేయాలి కనుక విత్డ్రాల్ ఆప్షన్ను అలానే ఉంచండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి కెమెరా ఆన్ చేసి ఫోటో తీసిన వెంటనే సులభంగా ఆధార్ నెంబర్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కస్టమర్ ఎంత డ్రా చేయాలి అనుకుంటున్నారో అమౌంట్ దగ్గర ఎంటర్ చేయండి. ఫింగర్పై టచ్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క ఫింగర్ బయోమెట్రిక్ డివైస్ను నొక్కించండి. క్యాప్చర్ సక్సెస్ అయిన వెంటనే విత్డ్రాల్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత వాలెట్లో యాడ్ కాలేదు. ఏం చేయాలి? రిఫ్రెష్ బటన్ను టచ్ చేసిన వెంటనే అమౌంట్ యాడ్ కావడం జరుగుతుంది. ఈ 4 ఏఈపీ సర్వీసెస్లో ఎందులో చేసిన సింగిల్ వాలెట్లోనే యాడ్ కావడం జరుగుతుంది. విత్డ్రాల్ చేసిన కమిషన్ చూడాలి అనుకున్నట్లయితే లెడ్జర్ లిస్ట్లో చూడండి. సక్సెస్ అయిందా లేదా చూడాలి అనుకున్నట్లయితే ట్రాన్సాక్షన్స్ లిస్ట్లో చూడండి. ఏఈపీఎస్ ద్వారా మంచిగా బిజినెస్ చేయాలి అనుకునేవారు మా వద్ద ఏఈపీఎస్ ఐడియాల కొరకు కావాల్సిన వారు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.